ట్యాక్సుల పేరిట పవర్లూమ్ కర్మాగారాలకు మున్సిపల్ అధికారులు తాళాలు వేయడం దుర్మార్గమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. పవర్లూమ్ కర్మాగారాలకు తాళాలు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ పవర్లూమ్ కర్మాగారాలకు తాళాలు వేస్తే వారికి ఉపాధి ఎలా లభిస్తుందని ప్రశ్నించారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికులను ఆదుకుంటామని, పద్మశాలీలకు అండగా ఉంటామని చెబుతుంటే నల్గొండ మున్సిపాలిటీలో మాత్రం ట్యాక్సుల పేరిట పద్మశాలీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అధికారుల తీరు వల్ల పద్మశాలీలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని, ఇంత జరుగుతున్నా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నల్గొండ మున్సిపాలిటీలో 30% కమిషన్ల దందా నడుస్తుందని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభివృద్ధిపై ధ్యాస లేదని విమర్శించారు. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందుల కోసం డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం హిందువుల ఆలయాలకు ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ఆలయాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగినన్ని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కిసాన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, పాలకూరి రవిగౌడ్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పకీర్ మోహన్ రెడ్డి, ఓరుగంటి వంశీ, చింత ముత్యాలరావు, రావెళ్ల కాశమ్మ, మునగాల సుధారాణి, మంగిలపల్లి కిషన్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీపంగి జగ్జీవన్, యానాల శ్రీనివాసరెడ్డి, నేవర్సు నీరజ, కొండేటి భవానీ, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు మరి మీరు పరిష్కరించకపోతే నల్గొండ ప్రజల పక్షాన, నల్గొండ పట్టణ ప్రజల పక్షాన మేము ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొకటి మీ అందరికీ ఇప్పుడు నాకు ఇంకొకటి అర్థమైంది, ఈ యొక్క మున్సిపాలిటీలో బీజేపీ గెలవడం ఖాయం. నల్గొండ మున్సిపాలిటీ బీజేపీ గెలవడం ఖాయం. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, నల్గొండ ప్రజలు విసిగిపోయినరు. మీతోని చేత కాదు, ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగదు, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల ప్రభుత్వం అని ఈరోజు అర్థమై నల్గొండ మున్సిపాలిటీలో మరి రాబోయే కాలంలో పెద్ద మెజారిటీతోని క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు కమలం పువ్వు గుర్తుని గెలిపిస్తామని చెప్పి నల్గొండ ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి మీకు కాలం చెల్లుబాటైంది. డ్రైనేజ్ సౌకర్యం లేక నీటి కొరతతోటి ప్రజలు అల్లాడుతుంటే మున్సిపాలిటీలో పాలన కరువయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించేంత వరకు భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం. మరి పట్టణంలో మరి 24% వడ్డీతోటి మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేసే నమ్మకంతో కొంతమందినే ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మరి టార్గెట్ చేసి ఉపాధి కల్పిస్తున్నటువంటి మరమగ్గాల కంపెనీలకు తాళాలు వేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే పనేనా ఇది? రేవంత్ రెడ్డి ప్రజలకు ఓట్లేసింది తాళాలు వేయించుకోవడానికి, కానీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అనేక రకాలుగా అవమానపరుస్తూ ఉన్నది యొక్క మున్సిపల్ సిబ్బంది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒకవేళ పన్ను కట్టినట్లయితే ఇంటికి ట్యాక్స్ వేసి వాళ్ళు రోడ్డు మీద వేసి అవమానం చేసేటువంటి పద్ధతులు కాదు. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ యొక్క మార్చి చివరి నాటికి కూడా మీరు పూర్తిగా కూడా ట్యాక్సులు వసూలు కాకపోతే వెంటనే వారికి పన్ను వసూలు చేసే విధానం ప్రకారం వసూలు చేయాలి. కానీ ఇళ్లకు తాళాలు వేయటం, పరిశ్రమకు తాళాలు వేయటం పూర్తిగా కూడా అవమానపరిచినట్టే. కాబట్టి ఈ యొక్క విధానాన్ని స్పష్ట చెప్పి మీరు పన్నులు వసూలు చేసే విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.